కరీంనగర్ జిల్లా మానకొండూరు సహకార సంఘం దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇచ్చి వారం రోజులవుతున్నా ఇప్పటి వరకు యూరియా ఇవ్వకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. యూరియా కోసం సహకార కేంద్రాల దగ్గర రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. కొందరికి టోకెన్స్ ఇచ్చి ఇంకా కొందరికి టోకెన్స్ కూడా ఇవ్వడం లేదు. వారం రోజులుగా టోకెన్లు తీసుకున్న వారికి ఇంకా యూరియా బస్తాలే రాలేదని మహిళలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మానకొండూరులోని సహకార కేంద్రం వద్ద రైతులంతా పడిగాపులు కాస్తున్నారు యూరియా బస్తాల కోసం. ఒక్కొక్కరికి 1వ తారీఖు 2వ తారీఖు టోకెన్లు ఇచ్చినా ఇప్పటికీ యూరియా బస్తాలు ఇవ్వలేదని చెప్తున్నారు. అమ్మా, మీకు టోకెన్లు ఇచ్చిండ్రా? ఎప్పుడు ఇచ్చిండ్రు? ఎందుకు ఇస్తలేరు యూరియా? 3 తారీఖు ఇచ్చారు. ఇంతవరకు యూరియా బస్తాలు ఇస్తలేడు. నిన్న 3:30 దాకా లైన్ కట్టిపోయినాం. మొన్న టోకెన్ల 3 తారీఖు నాడు 4 దాకా ఉండిపోయినాం. ఇగో ఇవాళ 7 వచ్చి ఇప్పటిదాకా ఉన్నాం. ఇది వరకు ఇంకెత్తలేరు. మొన్న 3 డేస్ నుంచి వచ్చినాం. మళ్ళీ ఇవాళ వచ్చినాం. పొద్దున గేట్ దిగముందే వచ్చినాం. లైన్ నిలబడతాను, టోపలు ఇస్తారు, వెళ్ళిపోతున్నాం. ఊరే బస్తాలు వస్తున్నాయి, ఇస్తలేరు మాకు. లైన్ కు నిలబడతాను. 4 దాకా ఉన్నా కానీ కూడా నెరిగిల పడ్డ కానీ కూడా ఒక్క బత్తి ఇవ్వలే మాకు. ఎక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. 3 తారీఖు నాకు రాశారు. నాకు 20 గుంటల పొలానికి నెరిగిల పడదా. ఒక్క నిమిషం, ఒక్కొక్కరు చెప్పండమ్మా. అంటే ఎందుకు ఇస్తలేరు? అది యూరియా బస్తాలు రాలేవంటుండ్రా? రాలేదు అంటారు. వచ్చినా గానీ మనుషులను గిట్ట నెరివడ కొడతారు. బాంచను కలిగాన్ని ఎందుకు ఇవ్వ మరి? ఆయన నెరివాడి సత్తే ఈ బత్తాల పేరు కూడా చెప్పురి. మీరు ఎప్పుడు వచ్చిండ్రమ్మా? మీకు ఒక్క బస్తా కూడా ఇవ్వలేదు ఇప్పటికి? 3 రోజుల బట్టి వచ్చుకుంటా పోతాను. ఇక నిన్న వచ్చినాం, మొన్న వచ్చినాం. ఇక నువ్వు సోమవారం 8 గంటలకే రాన్నాడు. ఇక ఇప్పుడు ఇవాళ 8 గంటలకు వచ్చినా ఈ వరకు తీయలే. 10 నుంచి యూరియా సప్లై చేస్తే మాకు తిప్పలు ఉన్నది. ఎప్పుడన్నా ఉన్నదా ఈ తిప్పల? ఈ సంవత్సరం నుంచి లైన్ కట్టుడు అవుతుంది. ఉపవాసం ఉప్పిడి ఉండి పండి మేము లైన్కు 3-4 రోజుల బట్టి లైన్ కొంటున్నాం. బత్తాలు ఉంటే మనుషులు ఉంటారు, మనుషులు ఉంటే బత్తాలు ఉండవు. ఏముండవు మాకు. ఈ ఫస్ట్ టైంకు అందియకపోతే మేము పంట వేసుడు ఎందుకు? తిండి మందం ఎక్కడ పెట్టుకొని చప్పడగా అంటే ఎక్కడి నుంచి తింటారు వాళ్ళు? ఇదివరకు ఒక బస్సు మాకు 3 తారీఖు నుంచి రాసిర్రు. 10 తారీఖు 9 తారీఖు అన్నారు. రోజు అచ్చుడుపోకడా ఎక్కడైనా ఒక బస్సా ఏం మొదలైతే 2 ఎకరాలు ఒకటి వస్తారు. వీళ్ళు ఎకరాలు ఒకటి అంటే 2 ఎకరాలు 2 ఇవ్వాలి. వాళ్ళు లీడర్లకు వేరే ఇస్తారు, మాకు రైతులకు వేరే ఇస్తారు. ఉందా అట్లా? నిజంగా లీడర్లకు వేరే ఇస్తుండ్రా? ఎవరు ఇస్తుండ్రు? వాళ్ళు వీళ్ళే సొసైటీలే. బ్లాక్ లో అమ్ముతున్నారు. బ్లాక్ అమ్ముతే బ్లాక్ తెలియదు మనకు. లీడర్లకు మాత్రం వేరే ఇస్తారు. మీకు మీరు ఎప్పుడు టోకెన్ ఎప్పుడు తీసుకున్నారు? 3 తారీఖు తీసుకున్నాం. అంటే దాదాపు వారం రోజులు దాటిపోయింది. రాలే. ఇవాళ సంవత్సరాలు డౌటే. 2 మా బిజినెస్ పేరు నా పేరు 2 ఉండే. ఆమెకు 3 ఎకరాలన్నర 4 ఎకరాల చిల్లర ఉన్నది. నా ఒక్క టోకన్కు 2 బస్తాలు ఇచ్చారు. ఇంకో టోకన్కు ఆడోళ్ళకి ఇయ్యనన్నారు. ఇయ్యనంటే నేను కలెక్టరేట్ చెప్తానని చెప్తానని చెప్తే అప్పుడు మళ్ళీ వచ్చి మా మిస్సెస్ని తీసుకొచ్చి లైన్ పెట్టిన తర్వాత అప్పుడు టోకన్లో 2 రాసిర్రు. అంటే వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ బ్రోకర్ దందా చేస్తా అన్నట్టు. ఏంది అన్నట్టుగా రాసేది వాళ్ళే, ఇచ్చేది వాళ్ళే. మళ్ళీ అప్పుడు లైన్ ఇప్పుడు లైన్ 2 సార్లు లైన్ ఉంటే ఎట్లా? వాడు తిన్నోడు పెట్రోల్ డీజిల్ ఎక్కడి వస్తాయి చెప్పు? రాను 4 సార్లు తిరిగితే వాడికి వ్యవసాయం ఎక్కడ చేస్తాడు? ఏం చేస్తాడు అంటే పంపు ఎప్పుడు పెడతాడు? మోటార్ కాలిపోతే ఏం చేస్తాడు చెప్పు? ఊర్లో ఒక్కొక్కటి ఊరు దూరం ఉన్నది, దగ్గర ఉన్నది. ఎట్లుంటే చెప్పు? అగ్రికల్చర్ ఆఫీసర్ అన్నప్పుడు కరెక్ట్ లైన్కి ఇవ్వాలి, కరెక్ట్ ఇవ్వాలి. ఒకడికి 4 బత్తాలు పోయి, ఒకడికి 10 బత్తాలు పోయి. అది తెలిసినోనికో అట్లా ఇచ్చి, తెలియని వాళ్ళకో 2 బత్తాలు. తెలిసినా కానీ నన్ను రిజెక్ట్ కొట్టిండ్రు నిన్న. డబ్బులు చెల్లించడానికి ఒకసారి లైను, యూరియా బస్తాలు తీసుకోవడానికి ఇంకోసారి లైన్, ఇట్లా 2-3 సార్లు లైను. కేవలం 10 రోజుల్లోనే 2-3 సార్లు ఇలా లైన్లో ఉండేసరికి రైతులంతా ఆవేదన చెందుతున్నారు. మానకొండూరు సొసైటీ దగ్గర రోడ్డు దాటి మరి యూరియా బస్తాల కోసం లైన్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సహకార కేంద్రాల దగ్గర కొంత ఆందోళన కూడా, రైతుల మధ్య ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. యూరియా ఒక రైతుకు 1 లేదా 2కు మించి ఇవ్వటం లేదు. 5, 6, 7 ఎకరాలున్న రైతులు 1, 2 లేదా 3 బస్తాలతో ఏం చేసుకుంటామని రైతులంతా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, మానకొండూరు సహకార కేంద్రం నుంచి.